హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి హాలిడే రోజు నా రొటీన్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే కుడిసైతే ఒకసంత లైక్ ఇచ్చేయండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంట్లో పని అయితే మార్నింగ్ కంప్లీట్ చేసేసుకొని హాలిడే ఉందంటే కనీసం ఒక 2 బ్లౌజులు అయినా కట్ చేసి పెట్టేసుకుంటాను. హాలిడే రోజు ఆ 2 బ్లౌజులు 2 అయినా లేదా 3 అయినా బ్లౌజులు అయితే కుట్టేయాలనేది అయితే నేను టైం టేబుల్ పెట్టుకుంటా. ఏది ఇప్పుడు చేయాలి, ఇది ఇప్పుడు చేయాలనేసి అయితే నేను నా మెంటాలిటీ అనమాట. ఇట్లా చేసుకోవాలి, దీని తర్వాత ఇది చేయాలనేది ఒక టైం టేబుల్ అయితే పెట్టుకుంటాను. అలా నైట్ అయితే కట్ చేసి పెట్టుకున్న బ్లౌజులు అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అవుతుంది. నా వర్క్ ఈ స్టిచ్చింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, 3 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇక అవైతే పక్కన పెట్టేసి పిల్లల కోసం అయితే పాలైతే వేడి చేస్తున్నాను. చూస్తున్నారు కదా, మొన్న అయితే నెయ్యి వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, చూడండి. మళ్ళీ ఇంత వెన్నపూసది మీగడైతే కలెక్ట్ చేశాను. డైలీ పాల మీద మీగడైతే తీసి అయితే ఫ్రిడ్జ్లో పెడతాను. ఎందుకంటే బయట నెయ్యి ఎంత రేటు ఉందో తెలుసు కదా. నేను ఇది బయట ఎవరైనా కావాలంటే కూడా అమ్మేస్తానమాట. మాకు ఇది ఎంత ఒడవదు అనేసి పిల్లల కోసం ఉంచేసి మిగతా అయితే అమ్మేస్తాను. ఇంట్లో చూడండి ఎంత పూసగా నెయ్యి అయితే ఎంత బాగుందో చూడండి. రియల్గా ఈ జనరేషన్లో అన్నీ కల్తీ కదా. ఇంట్లోనే రెడీ చేసిన నెయ్యి ఎంత బాగా కనిపిస్తుందో, ఏదన్నా ఇది రవ్వలాగా కనిపిస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలా అయితే అసలు నాకు రాదు, నెయ్యి ఎలా చేయడం కూడా రాదు. నేను ఏదైనా సరే ఒకసారి చూస్తే ఇట్లే పట్టేస్తానమాట. ఇక అలా అయితే మీగడైతే లోపల పెట్టేసి పిల్లల కోసం అయితే పాలు వేడి చేశాను. ఒక దాంట్లో అయితే ఛాయ్ అయితే పెడుతున్నాను. అత్తమ్మ కోసం, నా కోసం అయితే ఛాయ్ అయితే పెట్టుకుంటున్నా. ఇక ఇలా అయితే ఈవినింగ్ ఇక స్టార్ట్ చేస్తా వర్క్ అనమాట. ఇక చిన్న పిల్లలు వాళ్ళు సతాయిస్తూ ఉంటారు. ఇక వాళ్ళ కోసం అయితే పాలైతే కలుపుతున్నా. నేను ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే మా నడిపోడికి చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూ ఉండే అనమాట. అంటే వాడు ఎంత హెల్తీ ఫుడ్ పెట్టినా కానీ అసలు ఇంట్రెస్ట్గా ఇష్టంతో తినేవాడు కాదు. అలానే నెలలో ఒక 10 రోజులు ఇంటి దగ్గర, 15 రోజులు హాస్పిటల్లో ఉండేవాడు. చాలా అంటే చాలా సిక్ అవుతుండే. ఎందుకో అసలు ఇట్లా ఎందుకు అవుతున్నాడని చాలా అంటే చాలా చూపించినాం. ఒక్కసారి ఇది హాస్పిటల్ రిపోర్ట్స్ చూస్తే 15 రోజులు, అందులో 15 రోజులు ఇంట్లో ఉంటుండే. అలాంటిది ఒక అంకుల్ అయితే ఈ పీడియాష్యూర్ పాలల్లో పీడియాష్యూర్ కలిపి ఇవ్వండి, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనేసి మామయ్యకి చెప్తే మామయ్య అయితే తీసుకొచ్చిండు. అది పీడియాష్యూర్ వాడిన నుంచి వర్షిత్కి అయితే ఎలాంటి హెల్త్ ఇష్యూ అయితే లేదు. ఇప్పుడు దగ్గర 2 ఇయర్స్ నుంచి కనీసం వాడికి జ్వరం కూడా రాలేదు. అంత మంచిగా పనిచేసింది అనమాట. మేమైతే వాడితో చాలా సఫర్ అయినాం 3-4 ఇయర్స్ దాకా కూడా. కానీ ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. మీలో ఎవరికైనా పిల్లలు ఊరికే సిక్ అయినా కానీ, హెల్త్ బాగుండకపోయినా కానీ, ఎనర్జెటిక్గా లేకున్నా కానీ ఇదైతే యూజ్ చేయండి. పాలల్లో పీడియాష్యూర్ అనేది అయితే వాడండి. ఈ బోన్స్ స్ట్రాంగ్ అవ్వడము, ఇమ్యూనిటీ పవర్ రావడము, ఇలా చిన్న ప్రాబ్లమ్స్కి అయితే సొల్యూషన్ దొరుకుతుంది అనమాట పాలు పీడియాష్యూర్ వాడడం వల్ల. ఇక్కడైతే నేను స్నాక్స్ కోసం అయితే పప్పు అయితే నానబెట్టాను. ఎందుకనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదైతే నానబెట్టి పక్కనే పెట్టేశాను. ఇక ఛాయ్ కూడా అయిపోయింది. ఇక ఛాయ్ అయితే తాగడానికైతే ప్రిపేర్ అవుతున్నా. పిల్లలకైతే పాలు బాగా వేడున్నాయని వాటర్లో అయితే పెట్టేశాను. ఇక పాలు తాగినాం, పిల్లలు కూడా పాలు తాగేసిళ్ళు, మేమైతే ఛాయ్ తాగినాము. ఈరోజు మా ఇంట్లో ఫిష్ పులుసు అనమాట. బాను అడుగుతున్నాడు అనేసి ఫిష్ అయితే తెప్పించిండు మామయ్య. ఫిష్ అయితే వండి, అత్తమ్మ అయితే చేపల పులుసు అయితే పెట్టింది. నాకైతే అంత టేస్ట్ అయితే కుదరదు. ఇదైతే నా వర్క్ అనమాట. ఇదైతే ఫ్రై చేయాలి. ఒక 7 పీసెస్ అయితే పక్కన పెట్టేసి ఫ్రై చేస్తున్నాం అన్నమాట. మావాడు ఫిష్ కర్రీ కాకముందే నాకు చికెన్ పెట్టు అనేసి నన్ను అడుగుతున్నాడు. కిచెన్లోకి వచ్చి సతాయిస్తున్నాడు అనమాట. ఇక వాడి కోసం అనేసి చెప్తున్నాను. ఇంకా కొంచెము టాపిక్ డైవర్ట్ చేద్దామనేసి ఇక వాడితోటైతే ముచ్చటైతే పెడుతున్నాను.
ఎందుకంటే వాడు ఒక్కసారి అడిగిందనుకో ఇచ్చేదాకా వెనకాల పడతాడనమాట. అందుకోసమని కొంచెం సేపు వాడిని టాపిక్ డైవర్ట్ చేస్తే అది కుక్ అయిపోయిన తర్వాత ఇవ్వచ్చు అనేసి అలా అయితే వాడిని పక్కకు పంపించేసి ఇక్కడ ఫిష్లో అయితే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఉప్పు, కారము, మంచిగా మసాలాలు అయితే ఫిష్కు మసాలా అయితే పట్టించండి ఫస్ట్. ఎవరికైనా తెలియని వాళ్ళ కోసము ఈ వీడియో అనమాట. ఇలా అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కారము ముక్కకు మంచిగా మిక్స్ చేసి పెట్టాలన్నమాట. ఇది కొంచెం నీసు వాసన ఉంటే పోతుంది. ఇలా అయితే మంచిగా మొత్తం మసాలా అయితే పీసెస్కి అయితే ఫ్రై చేయండి. మీరు ఎలా చేసుకుంటారో ఫిష్ ఫ్రై అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నేను చేసే ప్రాసెస్ మీకు చూపిస్తాను. ఇలా మసాలా పెట్టిన తర్వాత అది ఒక 10 మినిట్స్ అయితే ఫ్రీజ్లో అయితే పెట్టండి. ఫ్రీజ్లో పెట్టిన తర్వాత మనము ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, సన్న రవ్వ, దాన్ని అయితే తీసుకొని ఒక కడాయి అయితే వేడి చేసుకొని దాంట్లో ఆయిల్ అయితే పోసి పెట్టుకోండి. ఆ రవ్వలో కొంచెం కారం, కొంచెం ఉప్పు అనేసి వేసుకోండి. అది వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసి ఒక్కొక్క పీసు దాంట్లో డిప్ చేయండి. రవ్వను మంచిగా డిప్ చేసి అది మొత్తం అంటుకపోవాలన్నమాట. మంచిగా ఫిష్కి మొత్తం రవ్వ అంటుకున్నాక దాన్ని ఆయిల్లో అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం తక్కువనే, మొత్తం డీప్ ఫ్రై కాకుండా మామూలుగా ఒక 2 పీసెస్ ఫ్రై అయ్యేలాగైతే చూసుకోండి. నేనైతే ఇక చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లయితే తీసేసుకుంటున్నాను. నేనైతే ఫిష్ ఫ్రై అయితే ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారు అనేది నాకైతే కామెంట్ చేయండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఫిష్ తెచ్చుకున్న ప్రతిసారి ఫిష్ ఈరోజు వండింది ఈరోజు తినడం కన్నా రేపు తింటే బాగుంటుంది. ఫిష్ ఫ్రై, అది పులుసు. ఫ్రై అంటే ఎప్పుడు ఈ రోజు చేసుకుంటే ఆ రోజు తింటే బాగుంటుంది అనమాట. మేమైతే ఎప్పుడు ఫిష్ తెచ్చుకున్నా ఇలానే ఈ ప్రాసెస్ వాడతామన్నమాట. ఇలానే తింటాము. ఫ్రై కొంచెము, పులుసు కొంచెం అయితే చేసుకుంటాము. మీలో ఎంతమందికి ఫ్రై అంటే ఇష్టమో పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే పులుసు ఇష్టం ఎక్కువ, ఎందుకంటే అది కొంచెం తిన్న కడుపు నిండుగా అనిపిస్తుంది అనమాట. నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి కూడా. ఎలాంటి చికెన్, మటన్ కాకుండా కానీ ఫిష్ చాలా ఇష్టం అనమాట. ఇలా అయితే మొత్తము ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయితే చేశాను. ఇక ఈవినింగ్ ఇట్లా అయితే 1 by 1 అయితే నైట్ వరకు అయితే వర్క్ ఉంటూనే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మా వాడికి ఆకలి ఆగట్లేదు. ఇక అలా అయితే అవి అయిపోయిన తర్వాత ఇంకా వేరేటివి కూడా నేను దానికి రవ్వనైతే అంటిస్తున్నాను అనమాట. వాడు అస్సలు ఇవి కొంచెము ఒక 20 మినిట్స్ అయినా సరే సిమ్లో ఉడికించాలన్నమాట. ఎందుకంటే లోపల కుక్ అవ్వాలి కదా. మాది మొత్తము నీచు వాసన పోయి మాంసం మంచిగా ఉడకాలి కదా, సిమ్ములోనే ఉడికించాలి. వాడికేమో ఆగుతలేదు అనేసి ఇక ఇలా అయితే పక్కన పెట్టేశాను. పిల్లలందరూ పడుకున్న తర్వాత డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను. ఈ శారీతో డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగా నచ్చింది. నైట్ అయితే 12 అయిపోయేసరికి. ఓకేనా, ఈ డ్రెస్ కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూడా ఒక చిన్న కామెంట్ అయితే వీడియో ఇంతవరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకే, మరి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరైతే ఈ డ్రెస్ గురించి ఒక కామెంట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.